జూలై 19, 2025 శనివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చెక్-ఇన్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చెక్-ఇన్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ అయితే హోప్ ఈ టార్గెట్‌ని రీచ్ చేస్తారనుకుంటాను. సో, లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో, లేట్ సెకండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టార్ట్ చేసే ముందు నిన్న అంగల్ మార్కెట్ ఏం జరిగింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. మొలకల చెరువు అయితే 6.30 సూపర్ టాపు. ఇంకా అలాగే అంగళ్ళు మార్కెట్ మాత్రం 8.50 లాట్, అలాగే 9.50 లాట్. మళ్ళీ యావరేజ్గా మార్కెట్ అంతా అన్ని మండీల్లో ఎక్కువగా 7.70, 7.50 రూపాయల లోపలే మార్కెట్ జరిగింది. సో, యావరేజ్గా మార్కెట్ 700 లోపలైతే నేను జరిగింది. అక్కడక్కడ మాత్రమే 8.50, 9.50 కూడా అక్కడ ఒకటి 2 లాట్లు మాత్రమే. మళ్ళీ అంతా మార్కెట్ యావరేజ్గా అంతా 600, 6.50 రూపాయలు, 6.80, 700 లోపలైతే నిన్నైతే జరిగింది మార్కెట్, అంగళ్ళు మార్కెట్ వచ్చేసి. ఇంకా అలాగే మన మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. సో, ఈరోజు శనివారం మామూలుగా శనివారం స్టాక్ అనేది తక్కువగా వస్తుంటుంది. సో, ఈరోజు అయితే అదే జరిగింది. ఓవరాల్గా అంటే లైన్ మొత్తం మాట్లాడుకుంటే చాలా తగ్గింది స్టాక్ వచ్చేసి. ఇంకా రోజు రోజుకి స్టాక్ అయితే తగ్గిపోతుంది. సో, మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి భగలక్ష్మి మండి వైపు మాట్లాడుకున్న దిగుమతి బాగా తగ్గింది. అలాగే టీవీఎస్ లైన్ మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు నిన్న ఏ విధంగా చాలా వరకు తగ్గిందో సేమ్ అట్లనే ఈరోజు కూడా స్టాక్ అయితే వచ్చింది. శనివారం నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్లయితే సేమ్ నేటి మాత్రం ఈరోజు కూడా తక్కువగానే ఉంది స్టాక్ వచ్చేసి. ఒకవేళ ఏమైనా ఈ తర్వాత ఏమైనా స్టాక్ వస్తే చెప్పలేము. సో, మన మదనపల్లి మార్కెట్కి అయితే స్టాక్ అయితే మళ్ళీ ఈరోజు కూడా తక్కువే. చూద్దాం మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. సో, ఈరోజు కూడా స్టాక్ అయితే తగ్గింది. మీకు ఈ తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. తక్షణం ఏమంటే మెయిన్గా గ్రోత్కి బాగా పనిచేస్తుంది. పూత రాలకున్న టమాటో గ్రోత్కి, కొత్త జిగురుకి బాగా పనిచేస్తుంది. ఇంకా నందక కాయ సైజులకి షైనింగ్కి మీకు కావాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు.